హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ యాన్యువల్ ప్లీనరీ ఏఐసిసి గుజరాత్లో జరిగిన దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి పాస్ చేసినటువంటి రిజల్యూషన్ న్యాయపద్ అనే పేరు పెట్టారు దానికి. అందులో ప్రధానంగా కొన్ని అంశాలను అయితే చాలా క్లియర్గా పొందుపరిచే ఈ 1 ఇయర్లో ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ డైరెక్షన్లో పొలిటికల్ ట్రావెల్ చేయాలి అనే అంశాలలో కొన్ని ప్రధానమైన అంశాలను అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అందులో ఒకటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ అయితే ఏదైతే ఉందో కూటమిగా ఏర్పడినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూటమిగా ఏర్పడినటువంటి ఇండియా బ్లాక్ని కంటిన్యూ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ విల్లింగ్గా ఉంది. సో ఆ దిశగా అడుగులు వేయాలనేది మాత్రం ఒకటి ఫస్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ఇండియా బ్లాక్ ఏదైతే లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర యాజ్ వెల్ as ఢిల్లీలో, ఇందులో ప్రధానంగా 3 రాష్ట్రాల్లో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి కూటమి యొక్క ఐక్యత మీద అయితే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో ఆ డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ ఇండియా కూటమికి ముందుకెళ్ళేదానికి కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్ని తీసుకుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా తీసుకున్నటువంటి ఇంకో డెసిషన్ ఏంటంటే, ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కోఆర్డినేటెడ్తో వెళ్ళలేదని ఒక అపవాదం ఉంది. దాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే మిత్రపక్షాలతో కలిసి ఇండియా బ్లాక్ని సస్టైన్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. రెండోది, కొలిషన్ ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్లాలని ఒక నిర్ణయాన్ని అయితే చాలా క్లియర్గా తీసుకున్నారు. కొన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని అంశాల్లో మిత్రధర్మాన్ని పాటించలేదు. బట్ స్టిల్ ఇక నుంచి అయితే మిత్రధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్లాలనేసి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేస్తున్న క్రమంలో లోక్సభ యాజ్ వెల్ as రాజ్యసభ రెండింటిలో కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి పార్టీలు కోఆర్డినేట్ చేసుకోకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఇరకాటను పెట్టే దాంట్లో అవనివ్వండి, లేకపోతే డివిజన్ పరంగా జరిగినటువంటి ఓట్ ఏదైతే ఉందో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసే క్రమంలో ఆ ప్రాసెస్లో అపోజిషన్ పార్టీస్ రూలింగ్ ఎన్డీఏ పార్టీల కంటే బెటర్గా పెర్ఫామ్ చేసింది. సో ఇక నుంచి కోఆర్డినేషన్తో పనిచేయాలనేసి ఒక అంశాన్ని అయితే ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అండ్ ఇంకొకటి చాలా ప్రధానమైన అంశం ఏంటంటే, బీజేపీ ప్రమోట్ చేస్తున్నటువంటి సూడో నేషనలిజాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క రియల్ నేషనలిజాన్ని దేశ ప్రజల ముందు ఉంచాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. బీజేపీ నేషనలిజంలో ఏంటంటే, దేశంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషల వారుగా దేశాన్ని విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే నేషనలిజం బీజేపీది. కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనలిజంలో కులాల్ని, మతాల్ని అందరినీ కలుపుకుంటూ, ప్రాంతాలని, భాషల్ని అందరినీ కలుపుకుంటూ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ వెళ్ళే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా బీజేపీ సూడో నేషనలిజాన్ని కౌంటర్ చేయాలి అండ్ రియల్ నేషనలిజం ఆఫ్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అండ్ నేషనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీని ఇంకో ఆస్పెక్ట్లో కూడా ఇబ్బంది పెట్టాలని ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రిజల్యూషన్ పరంగా తీసుకుంది. అదేంటి అంటే, నేషనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లెగసీని అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నేషన్ బిల్డింగ్లో, ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్లో, కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్లో, తర్వాత తీసుకొచ్చినటువంటి టూ మెనీ పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్లో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ పాలసీస్. అది గ్రీన్ రెవల్యూషన్ అవనివ్వండి, స్పేస్ టెక్నాలజీ అవనివ్వండి, ఐఐటీస్ అవనివ్వండి, ఐఐఎమ్స్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ పాలసీ అవనివ్వండి, ఆర్ఎల్స్ ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ అవనివ్వండి, ఇలా నేషన్ బిల్డింగ్లో మల్టీపర్పస్ డ్యామ్స్ అవనివ్వండి, పిఎస్యూస్ అవనివ్వండి, ఈ రకమైన పాలసీస్లో నేషన్ బిల్డింగ్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతని ముందుకు తీసుకెళ్లాలి. అండ్ బీజేపీ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో ఎక్కడ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ రెండు నేషన్ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడా కనపడలేదు అనేసి ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ బీజేపీ ఏదైతే గుడ్డిగా నేషనలిజం అనే ఒక ముసుగులో దేశాన్ని విభజించి రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ దాన్ని మాత్రం అడుగడుగున ఎక్స్పోజ్ చేయాలని ఒక నిర్ణయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఒక రిజల్యూషన్లో అయితే పొందుపరచడం జరిగింది. తర్వాత ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఓవరాల్గా ఒక రిజల్యూషన్ ఏదైతే ఉందో న్యాయపద్, అది లోక్సభ ఎన్నికల టైంలో తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోకి చాలా దగ్గరగా 2024 లోక్సభ ఎన్నికలప్పుడు తీసుకొచ్చినటువంటి న్యాయపత్ర అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి దగ్గరగానే ఈ మేనిఫెస్టోను ఈ పర్టికులర్ రిజల్యూషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ బీజేపీని ఇంకో విషయంలో చాలా గట్టిగా ఎక్స్పోజ్ చేయాలి అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది ఉమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఎహెడ్ ఉంది, చాలా అగ్రగామిగా ఉంది. ఉమెన్ని చాలా అన్ని రంగాల్లో ఉమెన్ని ప్రమోట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీకి ముందు ఉన్నటువంటి జనసంఘ్ అనే పార్టీలు ఎప్పుడు కూడా ఒక మహిళని బీజేపీ అధ్యక్షురాలుగాను, ఆర్ఎస్ఎస్ అధ్యక్షురాలుగాను, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి వీళ్ళ
పాత పార్టీ ఏదైతే ఉందో జనసంఘ్ అధ్యక్షురాలుగా చేయలేదంటే ఉమెన్ పట్ల బీజేపీ యొక్క డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ ఎలా ఉందో ఇది కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా సమాజానికి తెలియచేయాలనేసి కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఓవరాల్గా బీజేపీ యొక్క పాలసీస్ అన్నీ అది సూడో నేషనలిజం అవనివ్వండి, తర్వాత బీజేపీ తీసుకొస్తున్నటువంటి విభజిత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దేశంలో అన్ని అంశాలకు సంబంధించి వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా దేశ ప్రజలకు వివరించుకుంటూ అండ్ అలయన్స్ పార్ట్నర్స్తో కలిసి ముందుకెళ్ళి బీజేపీని అడుగడుగున వ్యతిరేకించాలి, బీజేపీ యొక్క డివిజివ్ పాలిటిక్స్ని అడుగడుగున వ్యతిరేకించాలనేసి కాంగ్రెస్ న్యాయపద అనే ఒక రిజల్యూషన్లో అయితే పొందుపరచడం జరిగింది. ఇక నుంచి ముందుకెళ్లే క్రమంలో భాగంగా ఖచ్చితంగా కోalition పార్ట్నర్స్తో కలిసే ముందుకెళ్లాలని ఒక డెసిషన్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ యొక్క డిస్క్రిమినేటరీ నేచర్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉందో తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత బీజేపీ చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దేశంలో రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టి బీజేపీ తీసుకొస్తున్నటువంటి మతపరమైన అంశాలు లేకపోతే డివిజివ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడికక్కడి ఖండించుకుంటూ ముందుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కమిటీ కంటే కింద ఉన్నటువంటి కమిటీలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇక నుంచి డిస్ట్రిక్ట్ కమిటీలకి కమిటీలతో రెగ్యులర్ మీటింగ్స్ పెట్టుకుంటూ జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఇక నుంచి పార్టీ ఏదైనా డెసిషన్ ఆ రాష్ట్రానికి సంబంధించి తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కమిటీల నుంచి వచ్చి ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనేసి కాంగ్రెస్ పార్టీగా ఒక ఇంటర్నల్గా తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద రిజల్యూషన్. సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీ చేస్తున్నటువంటి వికృత రాజకీయాలు అవనివ్వండి లేకపోతే ఒక కపట జాతీయవాదాన్ని తీసుకొని బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటిని అడుగడుగునా వ్యతిరేకించుకుంటూ కాంగ్రెస్ పార్టీని యాజ్ వెల్ యాజ్ మిత్రపక్షాలతో కలిపి ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో బీజేపీకి అగనెస్ట్గా ఫైట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ దేశం సస్టైన్ మేనర్లో ముందుకెళ్ళాలి, దేశంగా ప్రజాస్వామ్యం దేశంలో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కడి మీద ఉందనేసి మాత్రం చాలా క్లియర్గా స్ట్రెస్ చేయడం జరిగింది ఏఐసిసి రిజల్యూషన్. చూడాలి ఇక నుంచి జరగబోయే పొలిటికల్ బ్యాటిల్స్ ఏవైతే రాష్ట్రాల్లో జరగబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు అక్కడ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి కోఆర్డినేటెడ్గా ఎలా వెళ్తుంది అనేది ఒకటి. అండ్ బీజేపీ యొక్క డివిజివ్ పాలిటిక్స్ని బీజేపీ యొక్క సూడో నేషనలిజం ఎజెండాని అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో చేస్తున్నటువంటి ఒక డివిజివ్ పాలిటిక్స్ని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ఎలా వాటిని ఎక్స్పోజ్ చేస్తూ వాటిని అడ్డుకుంటూ దేశ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ని మళ్ళీ రీగెయిన్ చేస్తుందా లేదా అనేది చూడాలి. బట్ ఓవరాల్గా మాత్రం ఒకటి బీజేపీ చేతిలో ఉన్నటువంటి గోధి మీడియా ప్రభావము సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ యొక్క ప్రభావాన్ని తట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయపదలో పొందుపరిచినటువంటి అంశాలని ప్రజలకు చేరవేస్తుందా లేదా అంటే దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క యాక్టివిటీస్ బేస్ చేసుకొని మాత్రమే చెప్పగలము. చూడాలి ఈ న్యాయపదలో పొందుపరిచిన అంశాలు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అప్కమింగ్ 1 yearలో పాలిటిక్స్ని తీసుకెళ్తుందా లేకపోతే ఈ రిజల్యూషన్ని జస్ట్ పేపర్కే కన్ఫైన్ అయితే అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్, దేశంలో కాన్స్టిట్యూషన్ అనేది చాలా డేంజర్లో ఉంది. బీజేపీ కాన్స్టిట్యూషన్ని డెమోక్రటిక్ స్పిరిట్ని డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని పక్కకు పెట్టి పాలన చేస్తూ ఉంది. వాళ్ళకి ఏది నచ్చితే అదే రూల్, వాళ్ళకి ఏది నచ్చితే అదే కన్వెన్షన్, వాళ్ళకి రాజకీయంగా ఏది అక్కడికి వస్తే అదే రూల్లా మారిపోయింది దేశంలో. దీన్ని ఖండించాల్సిన బాధ్యత దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మరీ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ మీద అయితే చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు నోరు మూసుకొని ఉన్న రోజులు బీజేపీ ఒక అన్డిక్లేర్డ్ డెమోక్రసీలో అన్డెమోక్రటిక్ మేనర్లోనే దేశంలో పరిపాలన సాగిస్తుంది. థ్యాంక్ యూ.